జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా. ఏది తీసుకోవాలనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఒక రోజు మన జీవితంలోనికి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలు ఇస్తుందన్నమాట. మనం కష్టాల్ని ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు. జరిగేదంతా మనకి ఏదో ఒకటి నేర్పించడానికి జరుగుతుంది. ఈ నెగెటివ్ విషయంలో కూడా పాజిటివ్‌ని ఆలోచించండి. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి, అలాగే నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను కాపాడుతాయి. నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవారు నేడు పోరాడలేరు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే బలాన్ని, భయాన్ని వదిలివేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. ఈ లోకంలో నటించే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్న సత్యం. ఉప్పు కూరల్లో వేస్తే రుచి వస్తుంది. పాలల్లో వేశామంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి, అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివి అయినా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఇతరులు జాలిపడేలాగా బ్రతకకూడదు. గర్వపడేలా బతకాలి. మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకెళ్ళగలదు, అలాగే తిరిగి రాని లోతుల్లోనూ పడివేయగలదు. కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు. చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేస్తే, ఇక ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది. ప్రతి విషయం గురించి తెలుసుకునేలాగా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, అలాగే ఇక ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థమని గుర్తుంచుకోండి. ఆశించి జీవించే వ్యక్తులలో నటన ఉంటుంది. జీవించే వ్యక్తులలో ఆత్మీయత ఉంటుంది. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరూ గెలవలేరు. మన గురించి బాధపడమని ఏ గతము కూడా చెప్పదు. అలాగే మన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. మన యొక్క కళ్ళు, చెవులు కంటే కూడా నాలుకకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చేవాడు అందరికంటే ఎక్కువ సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే, ఒకరిని చెయ్యి చాచి అడగలేడు, ఒకరి చెయ్యి చాపితే కాదనలేడు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చిన సమస్యలు ఎంత ఒక్కసారి మీరే ఆలోచించండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది. ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమీ చేయకుండా చేయాలి అనుకుంటూ పోతే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుందని అర్థం. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక్క క్షణం చాలు మీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ప్రతి క్షణం స్పృహలోనే ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపన్న రోజులను మర్చిపోకు. జీవితం ఒక్క రోజుతోనూ, ఒక నెలతోనూ, ఒక సంవత్సరంతోనూ అయిపోదు. సుదీర్ఘ ప్రయాణం చేయాలి. జీవితం మనకి అన్నీ నేర్పిస్తుంది. కింద పడటం, దెబ్బతినడం అన్నీ అయినా పడటం అంటే ఓడిపోవడం కాదు. దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడము కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలేం కాదు. లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావన్న భయాన్ని వదిలి, ఎందుకంటే కింద పడినా మళ్ళీ నీకు లేవడం తెలుసు. కాబట్టి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా
ఈసారి నీ పరుగు మాత్రం ఆపకు, ధైర్యంగా ఉండు. ఒక్కరికే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకోకు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఒక్క క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న మనుషులు ఉన్న మనుషులను చూడు. 100 కోట్లు ఆస్తి కలిగి ఉన్న తిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దురదృష్టమూ చూడు. ఇప్పుడు వ్యామోహంతో బతుకుతూ లేనిదాని కోసం ఏడుస్తూ కూర్చొని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని మనుషుల్ని చూడు. నీకేం తక్కువ? నెలకి ఇంత సంపాదన, నువ్వు నీ కుటుంబం, ఇంతకంటే ఏం ఆస్తి ఉండదు. హాయిగా ఉండు. నీకు రావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. గుర్తుంచుకో. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ మంచి ఫార్ములా ఉంది. అందరికీ నచ్చేటట్లు ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండండి.